ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నారా? అది ద్రాక్ష పళ్ళు ఆట ఆడుకుంటున్నాం బావగారు. మామిడికాయల ఆట ఆడలేకపోయారా? ద్రాక్ష పళ్ళాట, ద్రాక్ష పళ్ళాట. మీ మొహాలకి ద్రాక్ష పళ్ళాట కావాలా? ఇక్కడ నా జీవితం సంకనకపోయి నేను అవతల ఏడుస్తూ ఉంటే మీరు ద్రాక్ష పళ్ళాట ఆడుకుంటారా? ద్రాక్ష పళ్ళాట కిలో 200 పెట్టుకున్నామన్నయ్య. అలా ఏడుచు కొట్టానంటే మొహం పగిలిపోద్ది. 200 పెట్టుకున్నాడట, 200 పెట్టి. యాదగిరి బాబాయ్, యాదగిరి బాబాయ్. ఏంటి సార్, ఏమైంది? ఇదిగో బాబాయ్, ఇప్పటికిప్పుడు ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ కి 2 టికెట్లు బుక్ చేసి వీళ్ళిద్దరిని పంపించేసాయి. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్స్ అంటే రిజర్వేషన్ దొరకదు సార్. దొరకకపోతే ఏ బస్సు బుక్ చేసి పంపించేసాయి. బస్ కూడా దొరకలేదనుకో, ఇసుక లారీలు ఉంటాయి కదా, దాంట్లో అయినా సరే మాట్లాడి పంపించేసి. నీకెందుకులే అన్నయ్య అంత శ్రమ? మేమే వెళ్ళిపోతాం. రేయ్, పంపించమనింది మిమ్మల్ని ఇద్దరిని కాదురా, వాళ్ళిద్దరిని. వాళ్ళు లేకపోతే మేము ఎలా ఉంటాము? వాళ్ళు ఉండబట్టే కదా మా ఈ తడికి దద్దినాలన్నీ. ఏంటి బాబాయ్, మేమేమన్నా కావాలని చేస్తున్నామా లేక అన్నయ్యని బాధ పెట్టాలని చేస్తున్నామా? శోభనం జరగకపోతే పంతులు గారు వీళ్ళకి గండం అని చెప్పారంట. గండం లేదు, పిండం లేదు. అసలు మీ ఇద్దరికి మీ అక్క ఏమైపోయిందో, ఎలా ఉందో అనే బాధ కొంచెమైనా ఉందా? ఇక్కడికొచ్చి సరసాలు సరదాలలో మునిగి తేలుతున్నారు. ఇదిగో, మీ అక్క ఆచూకీ తెలుసుకునే అవకాశం వచ్చింది. నిజంగా నాన్నయ్య? అవునరా. ఎలా బావగారు? ఆ విషయం తర్వాత చెప్తానులే గాని మీకు ఇంకో గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? మన జెండేశారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు రా. ఇంటివాడా? అంటే జిండేసరికి ఇల్లు కొనిచ్చావానయ్య? ఫ్లాట్ కొనిపించుంటారు. లేదు, విల్లానే కొనిచ్చుంటారు. విల్లా కొనిచ్చావా? ఇంకేమైనా ఉంటే చెప్పండి రా. ఇంకానా? నిజంగా మీరు తడికా తద్దినాల బ్యాచేరా? పక్క. రేయ్, ఇంటివాడు అవుతున్నాడంటే ఇల్లు కొనివ్వడమో, ఇంట్లో ఉండడమో, ఇల్లు కొనుక్కోవడమో కాదురా, పెళ్ళవబోతోందని. జెండేసార్నెవరో ప్రేమ ఎంతో మధురం అని చెప్పి గోకేరట. వీళ్ళేంటి సార్ ఇంత షాక్ ఇచ్చారు? లేకపోతే ఈ వయసులో జండేసరికి పెళ్ళేంటి బావగారు? ప్రేమకి పెళ్లికి వయసుతో సంబంధం ఏముంది? ఆయన ఒక ఆవిడ ప్రేమించింది. ఆయన్ని ప్రేమించి ఆవిడ ఎవరన్నయ్యా? ఎవరైతే మనకెందుకురా అనయ్య. ఈసారైనా జెండేసరి పెళ్లితో క్లైమాక్స్ ఫిక్సా? ఆ ఒక్కటే అడగండ్రా, అది నా చేతిలో లేదు. అబ్బా. గంగిరెడ్డి, చెప్పన్నా. ఈ శివారెడ్డి చరిత్రకి చెదరపట్టే రోజు వచ్చినదిరా. అయితే చెదల మందు తీసుకురామంటావా అన్నా? చెప్పుతో కొడతా గప్పు నాయాల. చెప్పేది నా చెల్లెలు ప్రేమలో పడి ఉండదురా. అన్నా, కొంతకాలం అయిపోతే వయసు అయిపోయి మోకాళ్ళ నొప్పులతో మంచాన పడాల్సిన మీ చెల్లెలు ఇప్పుడు ప్రేమలో పడ్డమేందన్నా? అదేరా దరిద్రం. తొలం కండలేనోడిని నెత్తి మీద ఒక ఎంట్రుకు లేనోడిని చేసుకుంటానంటా ఉండాలి, లేదంటే సస్తానంటా ఉండాలిరా. అయితే చేసేయన్నా, ఆవిడ సావు ఆవిడ సస్తది. దాని సావు కాదురా, నా పరువు సస్తాదని నేను సత్తా ఉండా. ఇదిగో, నేను చెప్పే జాగ్రత్తగాను. ఆడిని తీసుకుని బొక్క సముద్రం వైపు వస్తా ఉండా. అడవిలోకి రాగానే కారు ఆగిపోయినట్టు చేసి ఆడిని కింద దించుతా. సరిగ్గా మీరు అటాక్ చేసి నరికి పారేయాలా. నా పగోళ్ళు నా మీద అటాక్ చేస్తే ఆ అటాక్ వాడు పోయినాడని నా చెల్లెలికి చెప్పి నేను ఒప్పించుకుంటా. అట్నే అన్నా. అయ్యా, ఏందయ్యా మీరు చేస్తా ఉండేది? సేవ న్యాయం రా. సార్ పిలిచారంట? ఇంకా సారో చారు మీరు ఏందప్పా, బావా అని పిలువ.
చెప్పండి బావగారు. ఆ, ఈ శివారెడ్డికి కాబోయే బావగారు ఎట్టా ఉంటాడోనని సీమ ప్రజలందరూ నిన్ను చూడాలని కోరుకుంటా ఉండారు. ఇదిగో అట్టా బయటికి పోయి నీ మొహం చూపిద్దు గాని పద. దేనికయ్యా? పెండ్లికి వచ్చిన వాళ్ళ మండపంలో ఎట్టా చూస్తారు కదా. నువ్వు నోరు మొయ్యరా. ఆ, నువ్వు రా బావా, రా 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 రా. ఈ మూర్ఖుడు అమాయకుడిని చంపేసేలాగున్నాడు. ఈ విషయం వెంటనే శంకర్ గారికి చెప్పాలా? అంటే ఆ శివారెడ్డి చెల్లెలు జెండే సార్ని ప్రేమించినట్టు చారులత మన రాకేష్ ఇష్టపడుతుందన్నమాట. శివారెడ్డి వాళ్ళ కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా బావగారు. ఆ శివారెడ్డి ఆఖరి నిమిషం వరకు అలాగే అనుకునేటట్టుగా మనం కలరింగిద్దాం. కానీ చివరికి చారులత మెళ్ళలో తాళి కట్టేది మన రాకేష్. ఆ విషయం మాత్రం ఆయనకు తెలీదు. ఒకవేళ కట్టాక తెలిస్తే ఏముంది, తాళి కట్టిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం తప్ప ఇంకా ఆయన ఏం చేయగలడు చెప్పు? ఆదిశంకర్ రెడ్డి గారు, ఆదిశంకర్ రెడ్డి గారు, ఏమైంది అప్పలరాజు? జెండే గారిని మా అయ్యగారు బయటికి తీసుకుపోతా ఉండారు. ఎందుకు? ఊరు చూపించడానికా? కాదండి, చంపడానికి. అదేంటి, జెండే సార్కి ఆయన చెల్లెళ్ళిచ్చి పెళ్లి చేస్తాన్నారు కదా. ఇప్పుడు చంపుతానంటాడు. మీరు వెంటనే పోయి ఆయన్ని కాపాడండి. నేను వెళ్ళి విషయం నీలంబర్ గారికి చెప్తా. ఏ ఆగు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అదేంటండి? ఆవిడకి సంబంధించినంత వరకు ఆవిడ దృష్టిలో వాళ్ళన్న ఒక దేవుడు, చెల్లెల్ని ప్రాణంతో సమానంగా చూసుకునే ఒక మంచి అన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్తే వాళ్ళ అన్నయ్య మీద చెల్లెలికున్న నమ్మకం పోతుంది, గౌరవం కూడా పోతుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి అర్థమే లేకుండా పోతుంది. ఆవిడ దృష్టిలో ఎప్పుడూ శివారెడ్డి హీరోలాగే ఉండాలి, విలన్ అనిపించుకోకూడదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ విషయం ఆవిడతో చెప్పొద్దు. శంకర్, శత్రువు కూడా నెగిటివ్ మార్క్ పడకూడదనే నీ మనసు మామూలు మనసు కాదయ్యా. అందుకే సీమలో నిన్నందరూ హీరోలాగా చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది బావగారు. అవును బావగారు, నిజంగానే మీరు హీరో. హే, ఆపండి హే, మీరు మీ భజంత్రిలో. మీరు ఇలా చెప్తూ ఉంటే, నేను వింటూ ఉంటే ఈలోపు జెండే గారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పదాన్నే వెళ్దాం. మీరెక్కడికి రా, మీరు అక్కడికేం అక్కర్లా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అది బాబాయ్ పద. మనం కూడా వెళ్తే అక్కడ ఏదైనా వీలు చూసుకుని 4 దెబ్బలు తింటే ఓ 40,000 వస్తాయి. ఇప్పుడు జిండే సార్ని కాపాడడానికి బావగారు ఆర్యవర్ధన్ గారిలాగా వెళ్తారా లేదా శంకర్ గారిలా వెళ్తారా? జిండే సార్ ప్రాణ స్నేహితుడిగా ఆయన్ని కాపాడడం కోసం ఆర్యవర్ధన్ గారు లాగాను వెళ్తాడు. తనని నమ్ముకున్న మనుషుల కోసం ప్రాణాలిచ్చే శంకర్ లాగాను వెళ్తాడు. వాళ్ళిద్దరిని కలబోసిన సీమసింహం ఆదిశంకర్ రెడ్డిగా వెళ్తాడు.